వేద మంత్రాల సాక్షిగా కుటుంబ సభ్యులందరి ఆశీర్వాదంతో ఇద్దరు వ్యక్తులు మూడు ముళ్లతో ఒకటవుతారు. అయితే హిందూ సంప్రదాయ పెళ్లిలో ఎన్నో ఆచారాలు ఉంటాయి. అందులో పెళ్లి కూతురుని బుట్టలో తీసుకువచ్చే ఆచారం కూడా ఒకటి ఉంది. అది కూడా మేనమామే పెళ్లి కూతుర్ని బుట్టలో తీసుకువస్తారు. ఈ ఆచారం వెనుక ఏవైనా కారణాలు ఉన్నాయా అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందని అంటారు. ఇంట్లో ఉన్న సిరులు ఆడపిల్లలతో వచ్చాయని కొందరు నమ్ముతారు. ఆడపిల్లను ఇంటి నుంచి పంపితే ఆమెతో పాటు సిరులన్నీ వెళ్ళిపోతాయి. అంటే ఆడపిల్లను పంపిస్తే లక్ష్మీదేవిని ఇంటి నుంచి పంపించినట్లే అని భావిస్తారు. అలాంటి లక్ష్మీదేవిని తామర పువ్వులో పెట్టి మీకు ఇస్తున్నాము అనే ఉద్దేశంతోనే వెదురు బుట్టలో పెళ్లి కూతుర్ని పెళ్లి పందిరికి తీసుకువెళ్తారట. అయితే మేనమామల ఎందుకు తీసుకురావాలి అనే దానికి ఓ అర్థం ఉందట. అక్క లేదా చెల్లికి ఆడపిల్ల పుడితే భార్య పుట్టిందని అంటారు. మేనమామ ఏనాడు మేనకోడుల్ని భారీగా చూడలేదు, లక్ష్మిగానే చూశాననే ఉద్దేశంతోనే మేనమామే వెదురు బుట్టలో తీసుకొస్తారట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.